13 నెలలు అయింది. తొలి అడుగంట మన ఇళ్ళందరికీ శాసనసభ్యులు ప్రతి రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నారు. పెన్షన్లు వచ్చిన వాళ్ళు ఇంటికి పోయి మీ ఇంటికి వచ్చింది కదా అని అడుగుతున్నారు. ఎవరికన్నా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చి రాలేదని తెలిస్తే వాళ్ళకి తెలుసుకుంది కదా పార్టీ నాయకులు, ఇది మన ఇల్లు కాదులే అని చెబుతున్నారు. ఒక అబద్ధాల్లో తిరుగుతా నువ్వు ప్రజలను మోసం చేస్తా, నువ్వు కూడా మోసపోతూ, అంటే మమ్మల్ని మోసం చేయటువంటి పెట్టు, నువ్వు కూడా అన్నీ చేసేసానని నీ మనసుకు నువ్వు అనుకొని నువ్వు మోసపోతూ ప్రజల్ని మోసం చేస్తూ ఆయన చెప్పే అబద్ధాలను నమ్మితే తెలివైన వాళ్ళు, ఆయన చెప్పే అబద్ధాలు నమ్మకుండా ఇదేందని ప్రశ్నిస్తే పనికి మాలినోళ్ళు. మీరు పెన్షన్ ఇస్తారని ఆ ఇంట్లో పిల్లలు కానీ కుర్రోళ్ళు కానీ ఫ్యాను టీవీ పెట్టుకోకుండా ఉంటారా? ఇక ఈయన పెన్షన్ కోసం అన్ని బల్బులు ఆపేసి కూర్చోవాలా? సారా ఏదన్నా ఇప్పుడు వాళ్ళు ఏం పెట్టారు, పాటలు పెట్టారు, వాళ్ళే పాడుకున్నారు, వాళ్ళే టెండర్లు వేసుకున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళే అందరు కలిసి సిండికేట్లు అయ్యారు. ఓ 10 రూపాయలు ఎక్కువ పెట్టి అమ్ముకుంటున్నారు. వాటిలో చేతులు మారుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు జోలికి వస్తే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కార్యకర్త కూడా ఊరుకోరని సందర్భంగా తెలుగుదేశం పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం డబ్బులు వేయని కార్యకర్తలందరినీ పార్టీ మొత్తాన్ని రోడ్డు మీద నిలబెట్టి కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నాలు చేపిస్తే పరువు పోతుందని 1 సంవత్సరం ఎగ్గొట్టి 2వ సంవత్సరం వేశారు. ఇక మిగతా సిలిండర్లు అని చెప్పారు. 1 సిలిండర్ ఇచ్చినట్టుంది, ఆ పథకం అయిపోయిందని చెప్తున్నాడు. అంటే మనం కోడిని ఏలగట్టి మీరందరూ తిన్నట్టు ఫీల్ అవ్వండి అన్నట్టు, కోడిని బొచ్చుబీకి ఏలగట్టి అందరు తిన్నట్టుగా మనం ఫీల్ కావాలా? అదేమంటే మీకు కళ్ళు మూసుకుపోయినాయా, లేకపోతే మీ నాలుగు మందం ఎక్కిందా, పోసేస్తాను. ఆయన చెప్పే అబద్ధాలను నమ్మితే తెలివైన వాళ్ళు, ఆయన చెప్పే అబద్ధాలు నమ్మకుండా ఇదేందని ప్రశ్నిస్తే పనికి మాలినోళ్ళు. ఇప్పుడు రాజుగారి దేవతా వస్త్రాలనే కథ ఉంటుంది మీకు. ఒక వస్త్రాలు కట్టుకొని ఒక బట్టలు సోకు చేసుకొని తిరిగే రాజుకి ఒక వ్యామోహం ఉంటుంది, రోజు కొత్త జత బట్టలు అని. ఎవడో ఒకడు వచ్చి దేవతా వస్త్రాలు తెస్తాను, ఇవి నిజాయితీ పరులకి, అబద్ధాలు ఎవరైతే ఆడరో వాళ్ళకే కనపడతాయి, అబద్ధాలు ఆడే వాళ్ళకి కనపడవి బట్టలు అంటాడు. అంటే నిజంగా వాళ్ళని కొంచెం అవి పెట్టి ఊరేగాలని, కొత్త బట్టలు కట్టుకొని ఊరేగాలని రాజు వాళ్ళని దమ్మంటే వాళ్ళు తీసుకొచ్చి అగ్గిపెట్టలో బట్టలు తెచ్చామని చెప్పి ఒట్టిదే ఎవరికి బట్టలు కట్టినట్టుగా యాక్షన్ చేసి అట్టని వాడు ఉన్న బట్టలు వాడు తీసి అంతే వాడు నాకు తనకు కనపడలా. నాకెందుకు కనపడలేదంటే తన అబద్ధాలు కూరడేమో కనపడలేదని అనుకుంటారని ఒట్టిగా ఊరేగాడు. ఒట్టిగా ఊరేగితే పిల్లలు ఇదేందయ్యా నేను ఒట్టిగా మొండిమూలను ఊరేగుతున్నాడని ఎవరు అడిగితే చెప్పి ప్రజలందరూ నవ్వారంట. అంటే మా వైఎస్ఆర్ పార్టీ చెప్పిన దాకా నీకు ఏ పథకం గుర్తు రాకపోతేనే ఒక అబద్ధాల్లో తిరుగుతా నువ్వు ప్రజలను మోసం చేస్తా, నువ్వు కూడా మోసపోతూ, అంటే మమ్మల్ని మోసం చేయటువంటి పెట్టు, నువ్వు కూడా అన్నీ చేసేసానని నీ మనసుకు నువ్వు అనుకొని నువ్వు మోసపోతూ ప్రజల్ని మోసం చేస్తూ ఉంటే ఇది పరిపాలన 13 నెలలు అయింది. తొలి అడుగంట మన ఇళ్ళందరికీ శాసనసభ్యులు ప్రతి రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నారు. పెన్షన్లు వచ్చిన వాళ్ళు ఇంటికి పోయి మీ ఇంటికి వచ్చింది కదా అని అడుగుతున్నారు. ఎవరికన్నా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చి రాలేదని తెలిస్తే వాళ్ళకి తెలుసుకుంది కదా పార్టీ నాయకులు, ఇది మన ఇల్లు కాదులే అని చెబుతున్నారు. అంటే బడ్జెట్ అదే, డబ్బులు అయ్యే, అదే డబ్బుల్లో ఒక 1/4 మందిని తీసేసి 30 మందికి ఇస్తూ ఈ 1/4 వాళ్ళని పట్టించుకోకుండా తెలియనట్టుగా దాటేస్తుంటారు. ఏదో మన ఇంట్లో ముందు బిజీగా ఉన్నట్టు తెలియనట్టు పక్కింటికి తీసుకెళ్తూ ఉంటారు. ప్రజల్ని నువ్వు ఆశపడో లేకపోతే వృద్ధాప్యంలో ఉన్నోళ్ళు ఆ 3 ఏళ్ళ కోసం 4 ఏళ్ళ కోసం కొనటాకుల్లాగా ఎదురు చూస్తుంటారైతే
వాళ్ళ ఇంట్లో కరెంటు బిల్లు వచ్చిందనో ఏదో కొంకపెట్టి ఆ పెన్షన్లు ఆపటం తప్పని, అది పాపం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు మీరు పెన్షన్ ఇస్తారని ఆ ఇంట్లో పిల్లలు కానీ కుర్రోళ్ళు కానీ ఫ్యాను టీవీ పెట్టుకోకుండా ఉంటారా? ఇక ఈయన పెన్షన్ కోసం అన్ని బల్బులు ఆపేసి కూర్చోవాలా? లేకపోతే కరెంటు బిల్లులు కొత్త మీటర్లు బిగించబోతున్నారు, ఆ కొత్త మీటర్లలో ముందుగానే బిగించేసి ఉంటాయి, రీడింగ్ ఎక్కువ చూపించే విధానం. అవి వస్తే ఇక అసలు పథకాలు తప్పదని సగం మందికి రావేమో. మన ఇంట్లో ఫ్యాన్లు టీవీలు లేని వాళ్ళకి వస్తేమో కానీ ఇవన్నీ ఉన్నోళ్ళకైతే సగం మంది పోతారు. ఆ లెక్కలైతే ఆ కరెంటు బిల్లులు చూపించి రేపు పిల్లలకి డబ్బులు ఆపచ్చు, మిగతా పథకాలు కూడా వాళ్ళని పేదరికపు పైన వాళ్ళగా గుర్తించి ఆపేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఏదైనా చంద్రబాబు నాయుడు ఒక పథకం అనౌన్స్ చేసేటప్పుడు దీన్ని ఎట్ట మోసం చేయాలో కూడా ముందే ఆలోచించి పెట్టుకుంటాడు. మనకి ఒక పథకం చెప్పేటప్పుడు మనం ఈ మాట చెబుతున్నాం, చాటుగా ఈ మోసం చేయొచ్చు, దీనికి ఒక స్కీము, మన ఓళ్ళలో స్కీమ్లు వేస్తారు కదా, లాటరీలు వేస్తారు, స్కీమ్లు వేస్తారు. అంటే మన కాడ 1,00,000 రూపాయలు వసూలు చేసి ఒక 10,000 రూపాయలు ప్రైజ్ ఇస్తానంటూ, అట్టా దానికి ఒక ప్లాన్ వేసినట్టుగా ఈయన తెలివైన మాస్టర్ కాబట్టి ముందుగానే ప్లాన్లు వేసి ఓ స్కీమ్లు వేసి మోసం చేద్దామని ఆ స్కీమ్ అనౌన్స్ చేసేటప్పుడే దానికి దొడ్డిదారి ఎత్తికి పెట్టి తన మైండ్లో పెట్టుకుంటాడు. మనకేమైనా చెప్పేది వేరు, ఆచరణలోకి వచ్చినా చేసేది వేరు. అయినా రాష్ట్రంలో వాళ్ళకి మీడియా ఎక్కువ ఉన్నందువల్ల, అంటే టీవీలు పేపర్లు వాళ్ళకి ఎక్కువ ఉన్నందువల్ల మనల్ని పరిపాలించనీయకుండా మనం నిజం చేస్తున్న పోర్టులు, హాస్పిటళ్ళు, ఎక్కడికక్కడ హాస్పిటళ్ళు, ఎక్కడికక్కడ సచివాలయాలు, ఎక్కడికక్కడ మెడికల్ కాలేజీలు, ప్రతి జిల్లాకి ఇన్ని స్వాతంత్రం వచ్చినాక ఇప్పుడు వరకు కట్టనన్ని మెడికల్ కాలేజీలు, ఇంతమంది ముఖ్యమంత్రులు మారితే వాటికంటే కూడా ఎక్కువ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే కడుతున్నాడు. 4 పోర్టులు కడుతున్నాడు. ప్రతి ఊరిని డెవలప్ చేశాడు. ప్రతి సర్వీస్ని మనకి ఇంటికి వాలంటీర్ని పెట్టి మన ఇళ్ళ దగ్గరే అన్ని సేవలు మనకి రూపాయి లంచం లేకుండా అందించారు. ప్రజలకు ఇవ్వదలుచుకున్న డబ్బులు ₹1 లంచం లేకుండా వాలంటీర్ ఎవరున్నా మనల్ని లంచం అడిగారమ్మా మిమ్మల్ని? అంతకుముందు వాళ్ళ పార్టీ నాయకులకి ఇళ్ళ కాడికి పోయి మనం నిలబడాలా? వాళ్ళు ఏదన్నా చేయి తడిపితే మన పేరు రాస్తే మనకి పెన్షన్ వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా మన గవర్నమెంట్లో. కానీ మళ్ళీ ఆ వాలంటీర్ని 5,000 రూపాయలు ఇస్తుంటే వాళ్ళు పాపం 50 ఏళ్ళకి నెలకి 2-3 రోజులు పనిచేస్తుంటే వాళ్ళని కూడా 10,000 ఇస్తానని చెప్పి వాళ్ళకి టక్కర మాటలు చెప్పి, చిన్నపిల్లలు కదా, ఈ టక్కర మాటలు నమ్మి వాళ్ళు కూడా మోసపోయారు. వాళ్ళని అసలు తీసేశారు. ఇవాళ మనకి ఇంటికి రేషన్ బండి రాట్లా, మన ఇంటికి వాలంటీర్ రాట్లా, మనకేం కావాలన్నా సచివాలయంలో మనుషులు ఉండట్లా. ఇంతకుముందు ఇక్కడ ఒక మహిళా కానిస్టేబుల్ ఉండేది, వాళ్ళని తీసేస్తున్నారు ఇప్పుడు. అంటే ప్రభుత్వం పాలన గాడిలో పెడితే దాన్ని చెడగొట్టి కేకరబాకర్ చేసి సిస్టమాటిక్గా పరిపాలన లేకుండా కేకరబాకర్ చేస్తే ప్రజల అవసరాల కోసం వాళ్ళ కార్యకర్తల కాడికి వెళ్ళి అయ్యా మా పరిస్థితి ఏంది, మాకు ఏదైనా పని కావాలని వాళ్ళని అడిగించుకోవాలని వాళ్ళ ఆలోచన. వాళ్ళ నాయకులకి ఇళ్ళ చుట్టూ తిరిగి నాకు ఈ పని కాలేదు, ఈ పని కాలేదని వాళ్ళ దగ్గరికి పోయి అడిగితే మీరు మా పార్టీ కొట్టేస్తారా, మేము చెప్పినట్టు వింటారా అని అడిగి చేయాలనేది వాళ్ళ ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏమో మనల్ని గెలిపించినాక రాష్ట్రానికి మొత్తానికి నేను ముఖ్యమంత్రిని, ప్రతి మనిషి బాధ్యత నాదని చెప్పిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈయన ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి, మనం గమనించాలి. ఇప్పుడు ఈ సారా కేసును ఒకటి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కొత్త కథ ఒకటి వెళ్తూ ఉన్నారు. లేని వ్యవహారాన్ని సారా ఏదన్నా ఇప్పుడు వాళ్ళు ఏం పెట్టారు, పాటలు పెట్టారు, వాళ్ళే పాడుకున్నారు, వాళ్ళే టెండర్లు వేసుకున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళే అందరు కలిసి సిండికేట్లు అయ్యారు. ఓ 10 రూపాయలు ఎక్కువ పెట్టి అమ్ముకుంటున్నారు. వాటిలో చేతులు మారుతూ ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాటలు పెట్టలేదు, ప్రైవేటు వ్యక్తులకి ఇలా గవర్నమెంట్ తరఫున షాపులు పెట్టాడు, అవుట్సోర్సింగ్ కింద పిల్లల్ని తీసుకెళ్ళి ఉద్యోగాలు ఇచ్చాడు, నేరుగా ఆదాయం ఏదో ప్రభుత్వానికి పోయింది. దీంట్లో లంచం లేని లంచం ఉన్నట్టుగా 50,000 కోట్లు తిన్నాడని ఒక అబద్ధ ప్రచారం చెప్పి మళ్ళీ దాన్ని 30,000 కోట్లని ఒక నెల ఆగి, మళ్ళీ దాన్ని 18,000 కోట్లని ఒక నెల ఆగి,
మళ్ళీ 3,000 కోట్లని ఇంకొక నెల ఆగి మళ్ళీ 1,800 కోట్లని ఏదో ఒక అబద్ధం. అంటే 50,000 ఎక్కడ పోయినసారి కానీ 1,00,000 కోట్లు తిన్నాడని చెప్పిల్లా. అట్లా చివరికి అది ఏమీ లేదు, కేసు లేదు. ఇప్పుడు అట్లనే ఒక తప్పుడు ప్రచారాలు పెట్టి బురద చల్లుతూ ఉంటే వాళ్ళ పేపర్లో బురద చల్లితే మనం కడుక్కునే పని. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, ఇవాళ మిథున్ రెడ్డి గారిని, ఎంపీలని సాక్ష్యాలు లేకుండా, ఏ సాక్ష్యం లేకుండా, పలానా దిక్క డబ్బు దొరికిందని లేకుండా, పలానా దిక్క కేసు ఆధారాలు ఉన్నాయని లేకుండా ఆ గన్మెన్లని, పోలీసులే కదా, పోలీసులే వాళ్ళ కాడ గన్మెన్లు ఉంటారు, వాళ్ళని బెదరగొట్టి నీ ఉద్యోగులను తీసేయమంటావు ఉంచుకుంటావు అని చెప్పి కొట్టబోయి వాళ్ళ చేత ఏదో ఒక స్టేట్మెంట్ రాపించుకొని దాన్ని ఆధారంగా చేసుకొని ఎంపీలని, మాజీ ఎమ్మెల్యేలని, పెద్ద పెద్ద నాయకులందరినీ అరెస్టులు చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు జోలికి రావాలని వాళ్ళు కుట్ర పంతున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజల తరఫున పోరాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారే ప్రశ్నించేవాళ్ళు లేకపోతే వీళ్ళ అరాచకాలకి అడ్డు అదుపు ఉండదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు జోలికి వస్తే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కార్యకర్త కూడా ఊరుకోరని సందర్భంగా తెలుగుదేశం పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరు ఊరుకోరు. ప్రజలకి ఇంత మేలు చేసి ప్రజల గుండెల్లో ఇంతగా చొరబడిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల మధ్యలోంచి తీసేయాలని, ప్రజల గుండెల్లోంచి తీసేయాలని ఒక అబద్ధపు బురద జల్లుతూ కంటిన్యూగా చుట్టుపక్కల వాళ్ళని అరెస్ట్ చేస్తూ, అంటే ఇప్పుడు మనం రోడ్ల మీదకి వచ్చి రైతుల తరఫున పోరాడుతున్నాడు, ధరల కోసం, తల్లికి వందనం అని చెప్పి, అదేవిధంగా పిల్లలకి ఫీజులు ఎక్కడున్నాయని చెప్పి, ఆరోగ్యం మీద వీటన్నిటి మీద మాట్లాడుతుంటే మనం మాట్లాడటం వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. వాళ్ళ దోపిడికి అడ్డంగా ఉండేసరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు కట్టాలని కుట్ర చేస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి నాకు తెలిసి 1-2 సీట్లు కూడా రావేమో. వాళ్ళు చేస్తున్న పరిపాలనకి 1-2 సీట్లు కూడా రాకపోవచ్చు. తిరుగులేని మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మనం ఎక్కడ తప్పుపడ్డామో ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇంకా అదేవిధంగా ఇక కార్పొరేటర్లు, కొంతమంది నాయకులు అందరూ మారిపోయారు. పార్టీ వీళ్ళు ఎంతమంది మారినా పార్టీ ఎక్కడికి పోలే. పార్టీ ఇంకాస్త బలపడుతుంది. మోసాన్ని గ్రహించారు జనం. వీళ్ళకి అందరికి ఓట్లు వేస్తే ఇంత మోసం చేస్తారని గ్రహించారు. కాబట్టి ఎక్కడికక్కడ పార్టీ బలపడుతుంది. నేను ఈ సందర్భంగా పిలిపిస్తున్నా, చదువుకున్న యువకులు, ఉత్సాహవంతులు ఈ పార్టీలోకి రండి, నిజాయితీగా పనిచేయండి, మీరే నాయకులు అవుతారని, మీరే కార్పొరేటర్లు అవుతారని నేను పిలిపిస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఇక్కడున్న స్థానికంగా యువకులను కూడా దృష్టిలో పెట్టుకొని వారికి లైమన్ రాజు గారు చెప్పినట్టు ఏదన్నా అవకాశాలు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకొని హెల్ప్ చేస్తామన్నా. మీ అందరినీ కలిసే అవకాశం వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్, జై జగన్.